బడ్జెట్లో సుంకం తగ్గించడంతో బంగారం ధరలు భారీగా తగ్గాయి. 10 గ్రాముల బంగారంపై ఏకంగా 4,000 రూపాయలు తగ్గినట్లు తెలుస్తోంది. దీంతో తులం బంగారం 68,500 రూపాయలకు చేరింది. కిలో వెండిపై కూడా దాదాపు 4,000 రూపాయలు తగ్గింది. దీంతో కిలో వెండి 88,000కు చేరింది. బంగారం వెండిపై సుంకం 6% తగ్గించారు. ప్లాటినంపై 6.4% తగ్గించారు. దీంతో ధరలు దిగివస్తున్నాయి. బంగారం ధరలు మరింత తగ్గే ఛాన్స్ ఉందంటున్నారు అధికారులు. రైట్, మరింత సమాచారం హరిత అందిస్తారు. హరిత, గోల్డ్ రేట్స్ పై బడ్జెట్ ఎఫెక్ట్ ఎలా ఉంది? బడ్జెట్లో సుంకం తగ్గించడంతో బంగారం ధరలు భారీగా తగ్గాయి. 10 గ్రాముల బంగారంపై ఏకంగా 4,000 రూపాయలు తగ్గినట్లు తెలుస్తోంది. దీంతో తులం బంగారం 68,500 రూపాయలకు చేరింది. కిలో వెండిపై కూడా దాదాపు 4,000 రూపాయలు తగ్గింది. దీంతో కిలో వెండి 88,000కు చేరింది. బంగారం వెండిపై సుంకం 6%కి తగ్గించారు. ప్లాటినంపై 6.4% తగ్గించారు. దీంతో ధరలు దిగివస్తున్నాయి. బంగారం ధరలు మరింత తగ్గే ఛాన్స్ ఉందన్నారు అధికారులు. రైట్, మరింత సమాచారం హరిత అందిస్తారు. హరిత, గోల్డ్ రేట్స్ పై బడ్జెట్ ఎఫెక్ట్ ఎలా ఉంది? మోనిత, ఈ రోజు కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో బంగారం ప్రియులకు గుడ్ న్యూస్ చెప్పారు. ముఖ్యంగా మహిళలు ఎక్కువగా వినియోగించే బంగారంలో తగ్గుదల అయితే కనిపిస్తోంది. అయితే ఈ రోజు ఆల్మోస్ట్ కస్టమ్ డ్యూటీ పైన 15 నుంచి 6% అయితే గోల్డ్ పైన ఇటు డ్యూటీ తగ్గించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఒకంత పాజిటివ్ రెస్పాన్స్ కనిపిస్తోంది. ప్రజెంట్ అయితే హైదరాబాద్లోని బంగారం షాపుల్లో కస్టమర్స్ కూడా కనిపిస్తున్నారు. ఉదయం ఉన్న రేట్స్కి ఇప్పటికీ దాదాపు బంగారం వెండి ధరల్లో 4,000 వరకు కూడా వేరియేషన్ కనిపిస్తోంది. రానున్న రోజుల్లో ఈ బంగారం ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని కూడా బులియన్ వర్గాలు అయితే చెప్తున్నాయి. అయితే ప్రజెంట్ మనతో మాట్లాడడానికి హైదరాబాద్ జ్యువెలరీ షాప్ నుంచి అధికారులు మాట్లాడదాం వీరితోటి. సో చెప్పండి, ప్రజెంట్ ఇటు కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ముఖ్యంగా ఎక్కువగా మహిళలు వినియోగించే గోల్డ్ పైన రేట్స్ తగ్గాయి కదా, అసలు రెస్పాన్స్ ఎట్లా ఉందండి? ఇది ఒక గుడ్ న్యూస్గానే చెప్పుకోవచ్చు బంగారు ప్రియులకు. ఎందుకంటే చాలా రోజుల నుంచి బంగారం ధర తగ్గుతుంది అన్నట్టు వెయిట్ చేస్తున్న ప్రజలకు, కస్టమర్స్కి కూడా ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈసారి సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే కస్టమ్ డ్యూటీని మనకు 15% నుంచి 6%కి తగ్గించిందో అప్పుడు మనకు చాలా పాజిటివ్గా ఇమ్మీడియట్లీ రేట్లో వేరియేషన్ రావడం జరిగింది. ఇప్పుడు మనం మార్నింగ్ చూసుకున్నట్టయితే రేట్ వచ్చేసి 24 క్యారెట్ 74,000 చేంజ్ పెంచి ఉన్న బంగారము ఇప్పుడు చూసినట్టయితే స్క్రీన్ 71,000 చేంజ్ వస్తుంది. దాదాపు 3,000 నుంచి 4,000 రూపాయలు వేరియేషన్ ఈ ఒక్క రోజులో ఈ 1-2 అవర్స్లో మనకు కనిపించింది. అదేవిధంగా ఇది ఒక మంచి కస్టమర్స్కి కొనడానికి ఇప్పుడు రానున్న వెడ్డింగ్ సీజన్ కాబట్టి ఖచ్చితంగా ఇలా కస్టమర్కు కొద్దిగా హ్యాపీగా ఉంటారు, కొద్దిగా బంగారం ఎక్కువ వస్తుందన్న ఆలోచనతో కూడా ఉంటారండి. సిల్వర్ రేట్స్ విషయానికి వస్తే సిల్వర్ ఎట్లా ఉందండి కిలో? దాంతోపాటు ప్లాటినంకి సంబంధించిన రేట్లు ఎట్లా ఉన్నాయి? ఈ ఇంపోర్ట్ డ్యూటీ తగ్గించడం వల్ల ఎంతవరకు ఎఫెక్ట్ కనిపిస్తుంది? సిల్వర్ది వచ్చేసి దాదాపుగా మనము స్క్రీన్ చూసినట్టయితే 91,000 ఉండేదండి. ఇప్పుడు మనకు దాదాపుగా 89,000, అంటే దాదాపు దాంట్లో కూడా ఒక 3-4,000 రూపీస్ వేరియేషన్ మనం చూస్తున్నాం. అంటే ఇది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. అంటే ఒక అంచనా ఉండే దాదాపుగా మనకు ఒక ఈ 25th వరకు బడ్జెట్ ప్రవేశం తర్వాత మనకు వచ్చిన మార్పులు ఖచ్చితంగా వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తాము. బట్ ఇంత తొందరలో అంటే ఈ రోజే అమల్లో చెప్పడం, అది అమల్లోకి రావడం అనేది ఒక గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపుగా మనం ఈ 3,000 రూపాయలు మనం ఈ ధర వేరియేషన్ ఇది ఫస్ట్ టైంగా చూస్తున్నాం. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి లాస్ట్ దాదాపు 6 months 1 year నుంచి పెరగడం అనేది చూస్తున్నాము. బట్ ఈసారి ప్లాటినం కూడా అదేవిధంగా ఈసారి 3 తగ్గడం అనేది ఒక గ్రేట్ న్యూస్. ఎందుకంటే ఇంపోర్ట్ డ్యూటీ మనకు తగ్గడం వల్ల ఈ ఎఫెక్ట్ ఈ మెటల్స్ మీద పడింది. అందుకే బంగారం, వెండి, దాంతోపాటు ప్లాటినం కూడా బాగా తగ్గడం జరిగింది. ఒక తులం మీద మనకు 600 రూపాయలు మనకు ప్లాటినం మీద తగ్గడం జరిగింది. ఇప్పుడు రానున్న రోజులలో చూస్తే ఇంకా 2 రోజుల్లో బహుశా ఇంకేమైనా కరెక్షన్స్ వచ్చి ఒక స్టాండర్డ్గా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. అంటే ఒకవేళ తగ్గితే రానున్న రోజుల్లో బంగారం ధరలు ఆల్మోస్ట్ ఇప్పుడు 64 చేంజ్ ఉంది కాబట్టి ఇంకా ఎంత తగ్గే అవకాశం ఉందండి? అంటే యాక్చువల్గా మనం ముందు నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసింది 72లో మనకు ఆగుతుందండి గోల్డ్. ఇప్పుడు ఇంచుమించుగా 72కు క్రాస్ అయ్యి 71 మనం స్క్రీన్ చూస్తున్నాము. ఇంకేదైనా తగ్గితే ఇంకా 1-2,000 రూపీస్ ఏమైనా తగ్గొచ్చు అని ఒక అంచనా ఉంది. దాదాపు 68,000 వరకు రావచ్చు. ఒకవేళ ఇది ఉన్నా కూడా అప్పటితో కంపేర్ చేసుకున్నట్టయితే మనం 75,000 76,000 స్క్రీన్ కూడా చూసాము. ఆ 70,000 నుంచి కంపేర్ చేసుకున్నట్లయితే దాదాపుగా 4-5,000 రూపాయలు మనం తుల మీద తగ్గడం అనేది ఒక మంచి ఇదిగా భావించవచ్చు అండి.
ఇంపోర్ట్ డ్యూటీ అనేది ఇటు కస్టమర్ బెనిఫిట్తో పాటు మీకు కూడా సేల్స్ మీద ఎట్లాంటి ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది? సేల్స్ ఎంత మేర పెరిగే అవకాశం ఉంది? 100% అండి. ఇప్పుడు ఈ ఇంపోర్ట్ డ్యూటీ పెరగడం వల్ల కస్టమర్కి ఎంత బెనిఫిట్టో అదేవిధంగా వ్యాపారులకు కూడా అదే విధంగా బెనిఫిట్ ఉంటుందండి. ఎందుకంటే వాల్యూమ్ అనేది పెరుగుతుంది. కస్టమర్ ఒక చిన్న మూడి దాంట్లో ఉన్నారు, ఈ రోజు బంగారం పెరిగిపోతుంది, ఇల్లు ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అన్న ఆలోచనలో ఉన్న వాళ్ళను మళ్ళీ కేంద్ర ప్రభుత్వం దాన్ని గ్రహించి ఈ భారం అనేది ఎక్కువ కాకుండా కస్టమర్స్కి ఏదే విధంగా మనం ఎంత మటుకు తగ్గించగలుగుతాం అనే ప్రయత్నంలో చాలా సక్సెస్ఫుల్గా వాళ్ళు తగ్గించి ఈ మంచి రేట్ని మనకు తీసుకొచ్చారండి. కాబట్టి ఖచ్చితంగా దాదాపు మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ముందున్న సేల్ కంటే కూడా ఒక 50% అడిషనల్గా మనకు పెరుగుతుందని ఒక అంచనా ఉందండి. అంటే రానున్న రోజుల్లో గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసే వాళ్ళ సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంటుంది అనుకోవచ్చా? 100% అండి. ఎందుకంటే ఇన్ని రోజుల్లో మనకు గోల్డ్ రేట్స్ అనేది కొద్దిగా ఆలోచించారు మెటల్ మీద పెట్టడానికి. మరి ఇంత ఫ్లక్చువేషన్ అవుతుంది, తగ్గుతుందా పెరుగుతుందా అసలు ఏం అర్థం అవ్వట్లేదు, సడన్గా పెరగడమే జరుగుతుంది. కానీ ఈ గవర్నమెంట్ ఎక్కడ కూడా ఇన్వాల్వ్ అవుతలేదు, దీన్ని కట్టడి చేస్తలేదు అన్న ఒక పబ్లిక్లో ఒక అంచనా ఇది ఉండే ఊహాగానం. బట్ ఈసారి సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్లో ఇది ఒక మంచి పాయింట్గా దాన్ని రేస్ చేసేసి కస్టమర్స్ డ్యూటీని తగ్గించడం వల్ల అధిక భారం బాగా కస్టమర్స్ నుంచి బాగా తగ్గిందండి. వాళ్ళు ఇప్పుడు హ్యాపీగా ఒక 5 తులాలు తీసుకునే వాళ్ళు ఒక 6 తులాలు తీసుకోవడానికి ప్లాన్ చేసుకుంటారు. అందుకు మంచి అవకాశం అని చెప్పుకోవచ్చండి. థ్యాంక్ యూ అండి. ఎస్, ప్రజెంట్ అయితే చూడొచ్చు బడ్జెట్ కేటాయింపుల వల్ల ఇటు మెటల్స్ పైన ఈ తరుగుదల ఇటు సేల్స్ మీద కూడా కనిపిస్తుందని చెప్తున్నారు. ఎప్పటికైనా కూడా బంగారం పెరుగుతుంది తప్ప తగ్గదు. కానీ ఈ ఇంపోర్ట్ డ్యూటీ తగ్గడం వల్ల అయితే ఇటు కస్టమర్స్ కావచ్చు, ఇటు వ్యాపారులకు కూడా బెనిఫిట్ అవుతుందని కూడా ఇటు వ్యాపారులు చెప్తున్నారు. ప్రజెంట్ ఇది గోల్డ్ షాప్స్లో పబ్లిక్ రద్దీ, అట్లాగే కేంద్ర బడ్జెట్ టాక్సేషన్కి సంబంధించిన అప్డేట్స్. ఓ టు స్టూడియో.